అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. రాబోయే 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది, 12 రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం. ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో అమ్మవారి సేవకులు, గణపతి దత్త ఉపాసకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అనగానే ఈ సంవత్సరంలో ఉన్న బాధలు, ఒడిదుడుకులు, కష్టాలు తీరిపోతాయా, 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అని చాలా మందిలో సందేహం, ఒక డౌట్ అనేది ఉంది గురుగారు. అవును, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల వారికి బాగుంటుంది, కొన్ని రాష్ట్రాల వారికి బాగుంటుంది అని మనం వింటూ ఉంటాం. కానీ 2026 సంవత్సరంలో 12 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర వారికి బాగుంది, ఏ రాష్ట్ర వారికి బాగాలేదు, బాగలేని వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి గురుగారు. తప్పకుండా. ముందుగా ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, పంచాంగ శ్రవణము అనేటువంటిది ఉగాది టు ఉగాది మాత్రమే ఉంటుంది. రైట్. సో ఇక్కడ మారుతున్నది కేవలం నెల మాత్రమే, సంవత్సరం మాత్రమే. మనకు చైత్రమాసంలో ఉగాది రోజు నూతన సంవత్సరంగా చెప్పబడుతుంది. ఇది ఆంగ్ల నూతన సంవత్సరంగా మనము, అది గత కొన్నేళ్ల నుంచి నడుస్తుంది కనుక మనం ఇప్పుడు వచ్చి దీన్ని ఏం మార్చలేం ఎవరు కూడా. కనుక మారుతున్నటువంటి ఈ ట్రెండ్కు తగ్గట్టుగా మనము ఈ 2026లో జనవరి నుండి జూన్ జూలై వరకు, జూన్ జూలై నుండి మళ్ళీ డిసెంబర్ వరకు, ఓకే, ఎందుకంటే మొదటి 6 నెలలు ఎట్లా ఉంటుంది, రెండవ 6 నెలలు ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాలను చెప్పబోయే ముందు ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి పలానా నరేషు, నరేషు అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వ్యక్తి అని కొందరు అంటారు, శాస్త్రం చెప్తుందంట. సో మరి నీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా నీ రాశి ఏమిటి అనేది నీకు తెలుసు. రైట్. ఏ మకరమో, ఏ కుంభమో, ఏ ధనస్సో, లైక్ మీ జాతకరీత్యా నడిచే దశ, అంతర్దశ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీ లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేదా, మరి మీకు బాధకాధిపతి ఎవరు, యోగకారకుడు ఎవరు. ఓకే. ఇప్పుడు బ్లాక్ ఉంది, బ్లాక్ కలర్ కార్ కానీ, బ్లాక్ కలర్ డ్రెస్ కానీ బ్లాక్ రిలేటెడ్లో ఉంటే నీకు కొన్ని బాధలను తీసుకువచ్చే పరిస్థితి ఉంటుంది. ఓకే. నీకు ఎరుపు యోగాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటే ఎరుపు రంగు కారు కానీ, ఎరుపు రంగు రిలేటెడ్లో మనం ఉండాలి. గ్రీన్ మనకు యోగాన్ని తెచ్చే పరిస్థితిలో ఉంటే గ్రీన్ కలర్లో ఉండేటువంటి 2 వీలర్ కానీ, గ్రీన్ కలర్ కారు కానీ, గ్రీన్ రిలేటెడ్ మనం కనెక్టింగ్ అధికంగా ఉంటే బాగుంటుంది. ఓకే. మరి యోగకారకుడు, బాధకారకుడు ఎవరు అనేది మనకు తెలియాలి. ఓకే. కనుక సబ్జెక్ట్, అది సబ్జెక్ట్ ప్రకారంగా తెలుసుకొని వెళ్తే బాగుంటుంది. 2026 ఎట్లుండబోతూ ఉన్నదని మీరు అడిగారు. అవును. నా విషయం ఏమిటంటే 2020 నుండి 25 లోపు, 26ది నేను చెప్తున్నా అంటే 2020 నుంచి 25 లోపు మ్యాక్సిమం ఎంతో కొంత చెప్పాలి కదా. ఖచ్చితంగా గడిచింది చెప్పాలి కదా నీ జీవితంలో. ఖచ్చితంగా. రేపటిది ఎవరైనా చెప్తారు, గతంలో మీకు జరిగిన సంఘటనలు చెప్పడమే అదొక విద్య. సో అట్లా మనం చూసుకుంటూ ఈ 12 రాశుల్లోకి వెళ్ళబోతున్నాం. రైట్ గురుగారు. గురుగారు, కన్యారాశికి సంబంధించి 2026లో ఎలాంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది? కన్యారాశి పేరు అంటే ఈ యొక్క రాశికి సంబంధించి మనకు పా అక్షరం చూసుకోవాలి. పా అక్షరంతో పేర్లు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కావచ్చును. అదేవిధంగా 2026లో వీరికి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడబోయే ముందు మరి గడిచిన రోజులు చూసుకోవాలి. గడిచిన రోజులు ఎందుకు చూసుకోవాలి నేను చెప్తున్నాను అంటే, ఇక్కడ సబ్జెక్ట్ రైట్, అమ్మవారి ఉపాసన బలం. సో 2026లో మరి వీరికి అద్భుతంగా ఉండబోతోంది, కొంత ఇబ్బంది ఉండబోతుంది. ఈ కొంత ఇబ్బంది ఏంది అనేది ముందు చెప్దాం, తెలుసుకుందాం. ఓకే. 2022 ఆగస్టు నుండి కావచ్చును, 2024 ఆగస్టు నుండి కావచ్చును.
విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు కానీ, కాళ్ళు లాగడం కానీ, కాళ్ళు గుంజడం కానీ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఓకే. అరే ఎందుకు ఇట్లా నాకు ఎవరైనా ఏమైనా చేశారా, చేతబడి కానీ లేదా ఆయన ప్రయోగాలు కానీ ఇలాంటివి ఏమైనా చేశారా అనే సందేహాలు, డౌట్లు వస్తాయి. కన్యా రాశి లేదా పా అక్షరం. ఓకే. అధికంగా శ్రమించడము, దానివల్ల ఇంకా ఒత్తిడి కలగడం. 2023 ఆగస్టు నుండి ఆరోగ్య సమస్యలు. మరి ఈ గడిచినటువంటి ఈ 8 నెలల నుండి మరొక రకంగా ఉన్నది. 8 మంత్స్ నుంచి కూడా కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు. ఇదే విధంగా కాళ్ళ నొప్పులు, కాలు విరగడం కానీ, తండ్రి లేని సంబంధాలు రావడం కానీ, వివాహాలు జరగడం కానీ ఇలాంటివి ఏర్పడ్డవి. సో వ్యాపారంలో మాస్ రిలేటెడ్ ఉండే వ్యాపారాలు అద్భుతంగా ముందుకు వెళ్ళేవి. మాస్ అంటే మిర్చి బజ్జీ కానీ, ఓకే, లైక్స్ మన ఈ సమోసా కానీ, అదేవిధంగా ఈ చాయ్ కానీ, అంటే కొంత మాస్ రిలేటెడ్ అట్రాక్ట్గా తినేటువంటి పునుగులు కానీ, బజ్జీలు కానీ, పా అక్షరంతో ఉండేటువంటి పేర్లతో ఉండేటువంటి సంస్థ కానీ, పా పేరు మీద పేర్లు మొదలయ్యేటువంటి వారు కానీ, వీరికి అట్లా గడిచిపోయిన రోజులు. మరి 2026కు వచ్చేసరికి కొంత బిజినెస్ పరంగా బాగుంటుంది. మొదటి 6 నెలలు అంటే జనవరి నుండి జూన్ జూలై వరకు సూపర్గా ఉంటుంది. ఎప్పుడైతే జూన్ జూలై ఆగస్ట్ వస్తుందో కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయితే ఉంటవి. ఓకే, చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు. ఇందులో ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, ఫైనాన్స్ రిలేటెడ్ చాలా డిస్టర్బెన్స్ అవ్వడము, ఇంట్లో ఎవరికైనా ఒకరికి, తండ్రికి కానీ తల్లికి కానీ ఆరోగ్య సమస్యలు రావడము. అదేవిధంగా ఎవరైతే కన్యా రాశిలో జన్మించి నెంబర్ 1, అదేవిధంగా మనకు నెంబర్ 1, అదేవిధంగా 10, అదేవిధంగా 28 ఈ సంఖ్యలలో జన్మించినటువంటి వారు మాత్రం టాప్ పొజిషన్లో ఉంటారు. ఓకే. ఒకవేళ కన్యా రాశి వారికి కొంత బాగాలేదు, కానీ నేను చెప్పిన సంఖ్యలో జన్మించినటువంటి వారు మాత్రం చాలా అద్భుతంగా టాప్ పొజిషన్కి పోతారు. ఓకే. సో 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు జన్మించినటువంటి వారు మాత్రం తప్పకుండా వారి వ్యక్తిగత జాతకాన్ని అయితే చెక్ చేసుకోండి. ఓకే. సో 2026లో కన్యా రాశి వారికి గృహయోగం ఏర్పడబోతున్నది. గృహయోగం, సంతాన యోగం ఏర్పడబోతున్నది. ఓకే. కన్యా రాశి వారికి గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా జాబ్ ట్రై చేస్తే మాత్రం వచ్చే పరిస్థితి ఉన్నది 26లో. ఓకే. సో ఇట్లా చాలా విషయాలు ఉన్నవి. ఇంకా వారి వ్యక్తిగతంగా ఉంటవి, వివాహమో, ఉద్యోగమో, లైక్ ఏదైనా కావచ్చు, పేరు ప్రఖ్యాతలు, ధనలాభం, దానికి సంబంధించి వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు, అంతర్దశలు చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా గురుగారు? తప్పకుండా ఉన్నది. 2026లో అయితే ఉన్నది. సో వ్యక్తిగతంగా వారు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చూసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఓకే. సో ఎలాంటి బాధలు ఏది ఉన్నా కూడా ఒకటే చెప్తున్నా, వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది రాసి పెట్టుకోండి. రైట్, అంతే. రైట్ గురుగారు. దీనికి సంబంధించి ఏవైనా పరిహారాలు చెప్పే అవకాశం ఉంటుందా? తప్పకుండా అమ్మా. కన్యా రాశి వారు ఖచ్చితంగా కూడా శనివారము రావి చెట్టు వద్ద లేదా జమ్మి చెట్టు వద్ద అయినా దీపారాధన చేయండి నువ్వుల నూనెతో. కుదిరితే మనకు జనవరిలో 4వ తారీఖు పుష్యమి నక్షత్రం వస్తుంది, ఆదివారం. ఓకే. ఆ రోజు నాడు జమ్మి చెట్టు యొక్క వేరును సేకరించుకొని తప్పకుండా ఆ జమ్మి చెట్టు యొక్క వేరును అంటే చూసుకొని పెట్టుకోండి. ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో వీరికి చెప్తాం, ఎట్లా చేయాలి ఏంది అది అనేది. ముందైతే జమ్మి చెట్టు, దాన్ని మీరు రోజు ప్రదక్షిణ చేస్తూ దానికి కాస్త నీరు కానీ పాలను కానీ పోస్తూ జమ్మి చెట్టు పెంచినా కూడా, పెంచడం కాదు, జమ్మి చెట్టుకు సంబంధించినటువంటి వేరును సేకరించాలి మనం. రైట్.
వేరును సేకరించాలి అంటే ఆ జమ్మి చెట్టును చూసుకోండి ముందు. చూసుకొని దానికి నమస్కారం చేస్తూ దాని ప్రదక్షిణలు చేస్తే ఈ జమ్మి చెట్టు యొక్క వేరు 4వ తారీఖు జనవరి 4వ తారీఖు నాడు సేకరించుకోవాలి 2026లో. ఓకే. మరి సేకరించి ఏం చేయాలనేటువంటిది మనం ఆ ముందు రోజు కానీ ఒక వారం 1 వీక్ ముందు కానీ వీడియో మనం చేసి పెడదాం. రైట్. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి మనం మంచి వీడియో ఇద్దాం. అద్భుతమైన రెమెడీ అది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ్.